త్వరలో 40,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఆయన కరీంనగర్లో పర్యటించారు. బీసీలకు రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెమినార్ హాల్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఇప్పటికే శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్లను ఈ ఏడాది ప్రారంభించుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుందన్నారు. చదువుకునే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. మాతృభాషతో పాటుగా ఇంగ్లీష్లో ప్రావీణ్యత వచ్చేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. చదువుతో పాటు ఉద్యోగం చేసేలా శిక్షణ అందేలా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. శాతవాహన యూనివర్సిటీ తెలంగాణలోనే పటిష్టంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షల్లో అభ్యర్థులు గమ్యం చేరేలా తయారు చేస్తామన్నారు. ఇప్పటికే 40,000 ఉద్యోగాలు అందించామని, మరో 40,000 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుందని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గడిచిన 10 ఏళ్లలో యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లు లేని పరిస్థితి ఉండేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుంటారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యుల, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రారావు అని మండిపడ్డారు. బీసీలపై బీజేపీకి ప్రేమ ఉంటే కిషన్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి బీసీలకు పదవి ఇవ్వాలని సవాల్ విసిరారు. బీజేపీలో పాయల్ శంకర్ లాంటి బీసీకి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు, యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఏదైనా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చింది. ఈరోజు బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల కులగణన సర్వే జరిగి అన్ని రాజకీయ పార్టీలు 5 శాసన మండలి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రుల్ని సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి వేరన్నట్టుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరుడుగట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ పెట్టారు. ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు, కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, లేకపోతే ఈటల రాజేందర్ గారికో, ఆర్ కృష్ణయ్య గారికో, ఎందుకంటే బండి సంజయ్ గారు మంత్రులు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం తీసుకో. మీరు ఫెడరలిస్టిక్ పార్టీ. ఆనాడు మండల్ కమిషన్ వస్తే కమండల్తోటి దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెస్తే పాపం పాయల్ శంకర్ లాంటి వాళ్ళు శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవనీయకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు.